కింది వైపు ఫినిషింగ్ ఉంటుంది. దీనికోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్జిన్ వేసేసాను. ఇప్పుడు మనం ఇంటర్లో కొలుచుకున్నాం కదా, బ్లౌజ్ పొడవు 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులకి మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలుపుకుని ఇక్కడ నుంచి 14.5 ఇంచుల పొడవుని మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ యొక్క పొడవు 13 ఇంచులు వస్తే 13 ఇంచులకు ఒక 1/2 ఇంచ్ కలిపి 14.5 పెట్టుకోవచ్చు. అలాగనమాట. ఇక్కడ నేను 14.5 ఇంచులు క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపున బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి This is so ancient. I ran the new treasure on Party Match. The new treasure. Everything on Party Match. आज तो खूबसूरत नए रिश्ते बंधेंगे. చెస్ట్ లూజ్ చెప్పాను కదా ఇందాక, మనము బ్యాక్ పార్ట్ చూసుకున్నప్పుడు ఇప్పుడు మనం బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాము. అలాగే క్లాత్ అనేది మనకి ఒక ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 20 ఇంచుల సగం టేబుల్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. 20 ఇంచుల సగం అంటే 10 ఇంచులు వస్తుంది. సగమే ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే క్లాత్ మనం ఒక ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మన వైపున్న ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచెస్ 20 ఇంచుల సగం 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇలా కింది వైపుకి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా మనకు సైడ్ స్టిచెస్ కావాలి కదా, కొంచెం ఖర్చు కోసం మార్క్ చేసుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపు మనం బ్లౌజ్ 14.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా 14.5 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకోండి. అంటే ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా రావాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఈ పొడవు మార్కింగ్స్ చేసుకున్నామో 14.5 ఇంచులు, ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చెస్ట్ లూజ్ 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్కడ కూడా తేడా అనేది రాకుండా ప్రతి స్టిచ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేయాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పై వైపున డ్రా చేసినటువంటి ఈ లైన్ పైన మనం ఫస్ట్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ చెస్ట్ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ అంటే 5 ఇంచులు వస్తుంది. అంటే మీరు చెస్ట్ ఎంతైతే పెడతారో మార్కింగ్ దాన్ని సగం తీసుకోండి. ఆ సగానికి ఒక హాఫ్ చూద్దాం. ఈ పై వైపున డ్రా చేసినటువంటి ఈ లైన్ పైన మనం ఫస్ట్ షోల్డర్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ లో కరెక్ట్గా 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ లో